నా పేరు రవి బయ్యవరపు. మంచి టీం దొరికింది, మంచి అవుట్పుట్ వచ్చింది. 25th రిలీజ్ అవుతుంది, చూసి ఆదరించండి. ఇంకా మరిన్ని వస్తాయి మా దగ్గర నుంచి. అండ్ విశ్వాస్ గారు నా పార్ట్నరు ఈరోజు రాలేకపోతున్నారు, కొంచెం వర్క్ ఉండి యూఎస్లో ఉండిపోయారు. ఆయనతో మీ మీడియా అందరికీ సారీ చెప్పమన్నారు. అండ్ ఈ కథ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ సురభి మేడం అండ్ ప్రభాకర్ సార్. మీరు ఆ రోజు ఒప్పుకొని మా మీద నమ్మకం పెట్టి ఇవ్వకపోతే ఇది వచ్చేది కాదండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఈటీవీ విన్కి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ కృతజ్ఞపడి ఉంటా. అండ్ మరిన్ని ఇంకా మంచి రావాలని మా దగ్గర నుంచి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. 1949 ఆగస్టు 15వ తేదీ కాకతీయ పత్రికలో ముద్రించబడినటువంటి ఈ కథ తెలుగు సాహిత్యంలో అత్యద్భుతమైనటువంటి ప్రతిభావంతమైన కథగా ఇది వినుతికెక్కింది. నాకు తెలిసి నేను 100 ఏళ్ల కథను అధ్యయనం చేసినప్పుడు ఒక సతీష్ చందర్ గారి డాగ్ ఫాదర్, అలాగే కాశీపట్ల వేణుగోపాల్ గారి రాళ్ళెత్తిన కూలి, అలాగే రమాదేవి శాస్త్రి గారి రహదారి, దాట్ల నారాయణమూర్తిరాజు గారి ఊగరా ఊగరా ఉరికొయ్యనందుకొని ఊగరా లాంటి అత్యద్భుతమైనటువంటి కథా సాహిత్యాన్ని తెలుగు సాహిత్య ప్రముఖులు అందించారు. అందులో అగ్రేసర వరసలో ఉండేటువంటి కథ గొల్ల రామవ్వ. గొల్ల రామవ్వ ప్రత్యేకత ఏంటంటే, ఒక కథను రాయడం అని, ప్రతిభావంతంగా కథను రాయడం అనేది, పివి నరసింహరావు గారు ఈ కథ రాయడం అంటే ఆ నేపథ్యాన్ని ఎవరు రాసినా కూడా బాగొస్తుంది. కానీ పివి నరసింహరావు గారు రాయడం వల్ల ఎందుకు బాగొచ్చిందంటే, ఆయన బహుభాషా కోవిదుడు. ఈ కథను మనం తీసుకుంటే అప్పటి నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించడంలో తనకు తెలిసినటువంటి భాషలు, ఫస్ట్ తెలుగు, అద్భుతమైనటువంటి సంస్కృత ఎక్స్ప్రెషన్, సంస్కృత భాషలోని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అలాగే ఉర్దూ పరమైనటువంటి ఉర్దూ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అలాగే తెలంగాణ నుడికారానికి సంబంధించినటువంటి భాష అద్భుతంగా అభివ్యక్తం అవుతుంది. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు, ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ భాషలో ఆ సందర్భంలో ఉన్నటువంటి పెయిన్ పలికించేటువంటి నేర్పు, ఓర్పు, పాండిత్యం గల వ్యక్తి పివి నరసింహారావు గారు. కాబట్టి గొల్ల రామవ్వ అనే ఒక అద్భుతమైనటువంటి త్యాగధనురాలి ఈ జీవిత సందర్భాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. కుటుంబ సభ్యుడిగా వచ్చాను. మా బుజ్జి అండ్ బుజ్జి, ఎందుకంటే మేము కుటుంబ సభ్యులం కాబట్టి మేము అలానే పిలుచుకుంటాం. నాకు అసలు నీ పేరు రావట్లేదు. మా వర్మగారు అబ్బాయి, నాకు గాడ్ ఫాదరు. నేను రాఘవేంద్రరావు గారి దగ్గర రైట్ హ్యాండ్గా నిలబడడానికి, నా జీవితం నిలబడడానికి అలా వీపు మీద చేసి తోసిన నా గాడ్ ఫాదర్ లాంటి మా వర్మగారు అబ్బాయి మా బుజ్జి, మా రాఘవేంద్ర వర్మ దీనికి ప్రొడ్యూసరు. ఇంకో మా బుజ్జి గారు, మేమందరం కలిసి సీరియల్స్ చేసేవాళ్ళం. వరా గారు. కాబట్టి మా ఫ్యామిలీ ఫంక్షన్లో భాగంగా మీతో పాటు వచ్చి కూర్చుందామని వచ్చా, టక్కున ముందుకు లాగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మా వరా గారికి, మా బుజ్జికి గురువుగారి ప్రాజెక్ట్ని చేసే అవకాశం ఇచ్చి పుణ్యం కట్టుకున్నందుకు మా వాళ్ళ తరపున మీ కృతజ్ఞతలు. నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్న సమయంలో మొదట ఆ తప్పటడుగులు వేస్తున్న సమయంలోనే మాకు అప్పుడు బుక్ రీడింగ్ అనేది కంపల్సరీ పెట్టేవాళ్ళు. కంపల్సరీ 15 రోజులకు ఒకసారి ఒక బుక్ మీద రీసెర్చ్ చేసి చదివి ఆ బుక్ మీద క్లాసులు ఉంటే దాని మీద డిస్కషన్ జరిగేది. ఆ సమయంలో నేను ఈ గొల్ల రామవ్వ కథను చదవడం జరిగింది. మామూలుగా అప్పటి వరకు నాకు తెలిసి తెలియని సినిమా పిచ్చితో ఉన్న వయసులో కథ అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక ఫైటు, ఒక పాట, ఒక రొమాంటిక్ సీను, ఒక క్లైమాక్స్, ఇలా వెళ్తున్న సమయంలో చదివిన ఆ కథ ఒక సంఘర్షణ, ఒక మానసిక సంఘర్షణ. కేవలం అంటే ఎక్కువ చెప్తే కథ రివీల్ అయితేమో, కేవలం ఒక గుడిసెలో గొల్ల రామవ్వ మానసిక. ముఖ్యంగా మా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నేను డెస్టినీ చాలా నమ్ముతా. అంటే ప్రతిదీ ముందే రాసిందేమో అని అనిపించేట్లుగా ఉంటాయి ప్రతిదీ. ఈ ప్రీమియర్కి నేను రావడం నిజంగా ముందే రాసిందేమో, ఎందుకంటే ఎక్కడి బంధుమో ఇది. పివి నరసింహ, నాది హన్మకొండ, నేను పుట్టి పెరిగిందంతా బ్రాహ్మణ వీధి.
అక్కడ చిన్నప్పుడు వీళ్ళని చూస్తూ పివి గారి గురించి వింటూ, పివి రంగారావు గారి గురించి, మిగతా అందరి గురించి వింటూ, వాళ్ళ మధ్య ఒక కాళోజీ గారు, మిగతా మా దగ్గర ఐ కిషన్ రావు గారు, విశ్వం గారు, విద్వాన్ విశ్వం గారు, ఇట్లాంటి కవుల మధ్య తిరిగి చిన్నవాడిగా ఉంటూ వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళ కవితలు వింటూ వాళ్ళ పాటలు వింటూ వాళ్ళ కథలు వింటూ పెరిగిన వాడిని ఈరోజు నిజంగా ఒక వరంగల్ వాసిగా, హన్మకొండ వాసిగా జాతీయ స్థాయిలో ఒక గే రచయితగా పేరు తెచ్చుకొని ఇక్కడికి రావడం అనేది ముందుగా రాసి ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా హన్మకొండ అంటే ఒకానొక క్రమంలో పివి గారు అలిగారు కూడా వరంగల్ మీద, అయినా కూడా మావాడు, మా పివి నరసింహారావు గారు మావాడు, మా హన్మకొండ మా వరంగల్ వాడు అని మా అందరికి దగ్గర అని ఎంతో మంది చెప్పుకున్నారు. నిజంగా ఈ గొల్లరామవ్వ కథ అందరం చదివి ఉన్నాము, చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తున్నాను. అప్పట్లో ప్రతి పల్లెలో ప్రతి ఇల్లులో ఒక గొల్లరామ ఉండేది. మా ఇంట్లో కూడా మా నాన్నమ్మ ఉండేది, వెంకటలక్ష్మి అని. ఆమె చెప్తే కానీ నాకు ఈ రజాకారుల గురించి తెలియదు. మా అన్న ఏట సత్యనారాయణ రజాకార్ అనే సినిమా తీస్తే అందులో బట్టలు ఊడదీయించి బతుకమ్మ ఆడించిన సందర్భానికి నేను ఒక పాట రాశా. అదంతా మా నాయనమ్మ నాకు చెప్పింది. రజాకారుల అకృత్యాలు ఎట్లా ఉండేటివి, రజాకారులకు భయపడి ఆ గుమ్ముల్లో ఆ గాదెల్లో ఎట్లా దాచుకున్నారు, మా మాన ప్రాణాలను ఎట్లా కాపాడుకున్నారు అని చెప్తే మా ఇంట్లో కూడా నిజంగా మా నాన్నమ్మకు అంటే ఇది చూస్తుంటే నాకు గుర్తొచ్చి చెప్పదామనిపించింది. మా నాన్నమ్మకు 5 కొడుకులు. అందరికీ నమస్కారం. దిస్ హ్యాస్ బీన్ ట్రెమెండస్ జర్నీ. 2 నెలల ముందు ఐటీ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు, ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు గొల్లరామ సూచన వచ్చింది. సో వివర్ స్టండ్ కథ చదివిన తర్వాత. ఆ డిస్కషన్లో భాగంగా నేను రవి గారు, మా రైటర్ రవి గారు ఒక 1 నెల రోజుల పాటు కష్టపడి రీసెర్చ్ చేసి అన్నీ అయిన తర్వాత అప్పుడు ఆ స్క్రిప్ట్తో వాణి గారి దగ్గరికి వెళ్ళామండి. ఆవిడని అన్వర్ గారు మీకు కామన్ ఫ్రెండ్ ద్వారా ఆవిడ కలిశాను. ఆవిడ షీ వాజ్ వెరీ ఎంకరేజింగ్, వెరీ హెల్ప్ఫుల్. ఆవిడ బోల్డ్ మెటీరియల్ ఇచ్చారు, స్టడీ మెటీరియల్ ఇచ్చారు మాకు. అవన్నీ కూడా ఇన్కాపరేట్ చేశాము. అండ్ వాణి గారికి, ప్రభాకర్ గారికి వీఆర్ ఎటర్నల్లీ గ్రేట్ఫుల్. ఇంత గొప్ప సబ్జెక్ట్ మమ్మల్ని నమ్మి మాకు ఇచ్చినందుకు. సో వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఉంటుంది నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ డైలాగ్ వర్షన్ అయిన తర్వాత కూడా వెళ్ళి వాణి గారికి మొత్తం వినిపించాం. షీ వాజ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. బాగా బ్లెస్ చేశారు మమ్మల్ని అందరినీ. సో అండ్ అదర్వైజ్ దిస్ ఇస్ అ రెగ్యులర్ ఫిల్మ్ అనుకోము, ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ అ రెగ్యులర్ ఫిల్మ్. 30 minutesలో వీ హ్యావ్ ప్యాక్డ్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎమోషన్. అండ్ ఇంతకుముందు మేము కారా మాస్టర్ గారి కథ మౌనమే నీ భాష తీసాం. దట్ వాజ్ అ బిగ్ సక్సెస్. అండ్ కంటిన్యూషన్ ఇది. దీని కంటిన్యూషన్ సీతమ్మకు చేస్తే ఇంకో కథ, అది కూడా షూటింగ్ అయిపోయింది, ఎల్వి శ్రీరామ్ గారు చేశారు. సో ఇలాగ మా అదృష్టం ఏంటంటే వి గెటింగ్ క్లాసిక్స్ అన్ని తెరకెక్కించడానికి మాకు అవకాశం వస్తుంది. వాణి గారిలో, ప్రభాకర్ ఇలా ప్రభాకర్ గారి సపోర్ట్తో వి గెటింగ్ క్లాసిక్స్ విచ్ ఇస్ తెరమరుగుడు అంటే వెనకాల పడిపోయి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. బికాస్ దర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ దీస్ క్లాసిక్స్. అవి పిక్చరైజ్ చేయడానికి మాకు అవకాశం ఇస్తున్నారు. ఈటీవీకి వీఆర్ ఎటర్నల్లీ గ్రేట్ఫుల్. బాపిరెడ్డి సార్కి, అజయ్ శాంతి గారికి. అజయ్ శాంతి గారితో కూడా రెగ్యులర్ సెషన్స్ ఉండేవి. ఇది చేద్దాం, ఈ డైలాగ్ మార్చండి, ఇచ్చేయండి, ఇది చేస్తే ఇలా వస్తుంది అని చాలా చాలా డిస్కషన్స్ అయిన తర్వాత వి అరైవ్డ్ అట్ ఫైనల్ స్క్రిప్ట్ అనమాట. అది దానికి ఇది క్రెడిట్ అందరిది, మా టీం అందరిదండి. అందరూ గుర్రాలాగా ఇంకా పరిగెడుతూ ఉంటాము. సో విల్ మేక్ ష్యూర్ వి గివ్ గుడ్ ప్రోడక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు అనుకునే అతిథి, నేను యాక్చువల్గా వచ్చింది ఇక్కడ కింద బుజ్జి గారు చెప్పారు కదా మౌనమే నీ భాష స్క్రీనింగ్ ఉందంటే ఒకసారి చూద్దాం, పెద్ద తెర మీద చూద్దాం, నేను చూసుకుందామని వచ్చాను. బట్ నేను నా అసోసియేషన్ విత్ వరాముళ్ళపూడి గారు ఇప్పుడు కాదండి. ఫస్ట్ నేను చేసింది ఆయనతోటి ఆ చేతి చేత అని 1995 ఆ టైంలో ఆయన చేసిన ఎపిసోడ్స్లో, జమినీకి చేసిన సింగిల్ ఎపిసోడ్స్లో నన్ను హీరోగా పెట్టి చేశాడు ఆయన. ఆ తర్వాత నేను బాపు గారి భాగవత కథలు, ఆ తర్వాత నన్ను పెట్టుకొని వీలైన యాడ్స్ కూడా చేశాడు. నా మీద ఒక ప్రత్యేకమైన యాడ్ ఉంది, ఈ ఎండకు పాదరక్ష, ఇంకొకటి వానకు గొడుగు రక్ష అని. అది అంతకంటే డీటెయిల్స్కి వెళ్ళను, అది వీలైతే మీరు యూట్యూబ్లో చూసుకోండి. యాటాకు అర్థమైంది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ట్రావెల్ దాదాపుగా 30 సంవత్సరాలు అయిపోయింది. నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను బుజ్జి గారికి,
మా బుజ్జి గారికి నాది ఇంచుమించు ఒకటే వయసు. బుజ్జి గారు మీకు దండం పెడతాను, మీరు పొరపాటున కూడా తెల్ల జుట్టు వేసుకొని వస్తే నన్ను కూడా మీ వయసు కూడా ఈ రాజీవ్ కూడా తెల్ల జుట్టు వేసి వచ్చేసింది అనుకుంటారని. బట్ మా ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి ఇప్పటిదాకా, తర్వాత మధ్యలో విశాఖ ఎక్స్ప్రెస్ కానివ్వండి, నాలుడు సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి విలన్గా ఎంకరేజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా బుజ్జి గారు ఎప్పుడు కాన్స్టెంట్గా ప్రతిదానికి, ప్రతి స్టోరీకి, ఒకవేళ తను రాసుకున్న మంచి కథ అయినా ఏదైనా చెప్పడానికైనా నా దగ్గరకు వచ్చి వినిపిస్తాడు. అలాగే తను ఎక్సైట్ అయ్యి ఇది రాజీవ్ చేస్తేనే బాగుంటుందంటే నా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చెప్పి చేయించుకుంటాడు. సో అలాంటి వరా ముళ్ళపూడి గారికి గొప్ప సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈటీవీ బిన్ వారితో ఆయన అసోసియేట్ అయ్యి మౌనమే నీ భాష ఆయన ఒక బెంచ్ మార్క్లో ఒకటి పెట్టేశాడు. దాన్ని డెఫినెట్గా ఆయనే క్రాస్ చేస్తాడు విత్ గొల్ల రామవ్వతోటి, షూర్. ఎందుకంటే గ్రేట్ యాక్ట్రెస్ తాళ్ళూరు రామేశ్వరి గారు మామూలు నటి కాదు. కళ్ళతోటి జస్ట్ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తోటి కూడా అలా స్క్రీన్లో ఉండి మొత్తం ఎనీ ఎమోషన్ని ఈజీగా పండించగలిగే గొప్ప నటితోటి ఆయన చేయడం. అండ్ హీ వాజ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందంటే, సార్ మనం చేసాం అంతకుముందు బెంచ్ మార్క్ మౌనమే నీ భాష అంటే, తను ఫోన్ చేసి నాకు అంటాడు, రాజా సూపర్, అసలు యూ విల్ బీ వెరీ ప్రౌడ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ఎస్ మనం చేసాంలే అనుకుంటాం. గొల్ల రామవ్వతోటి యూ విల్ బీ వెరీ ప్రౌడ్, నేను చాలా బాగా చేశాను, నువ్వే షాక్ అయ్యి నువ్వు నన్ను మెచ్చుకుంటావు అన్నాడు. మా మిత్రులందరూ, చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఓ నెల రోజుల క్రితం వరా గారు అలాగే రాఘవేంద్ర వర్మ గారు మా సిస్టరింట్లో కలిశారు. ఇదే గొల్లరామవ్వ మేము చిత్రీకరించబోతున్నాం, ఎపిసోడ్ చేయబోతున్నాం అని చెప్పారన్నమాట. అప్పుడు చెప్పాను ఎవరికి, ఇప్పటికి ముగ్గురు వచ్చారండి నా దగ్గరికి. ఒకతనే పూర్తిగా స్క్రిప్ట్ రాసుకొని వచ్చాడు, కానీ ఎందుకో నాకు నచ్చలేదు. మిమ్మల్ని చూడగానే ఎందుకో మీరు చేస్తారనే ధైర్యం నాకు కలిగింది. కాబట్టి ఇమీడియట్గా రెండో మాట్లాడకుండా జస్ట్ గోడ్ అని చెప్పాము. నేను మా సోదరివాణి, వాళ్ళ ఫ్యామిలీ, వరగారి ఫ్యామిలీ మా నాన్నగారికి బాగా కావాల్సిన వాళ్ళు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. బహుశా 80 దశకంలో అనుకుంటా, ఒకసారి ఫాదర్తో మాట్లాడుతుంటే తాళ్ళు రామేశ్వరి గారు ఇంకో ప్రస్తావన వచ్చింది అన్నాడు. సడన్గా ఆయన ఒక రిఫ్లెక్స్ లాగా చెప్పారనమాట, మంచి యాక్టర్ ఆవిడే అని. ఐ వాజ్ సో సర్ప్రైజ్. ఇప్పుడు వరగారు చెప్పారు మన తాళ్ళు రామేశ్వరి గారిని తీసుకుంటున్నాం గొల్లరామ గారు అంటే, ఇమీడియట్లీ సెడ్ వండర్ఫుల్ డిసిషన్. కాబట్టి ఇట్స్ బహుశా ఈ పివి గారు ఎక్కడో స్వర్గం నుండి డైరెక్ట్ చేస్తున్నారేమో. మేము అంత మిత్త మాత్రంలో ఇక్కడ డైరెక్టరు ప్రొడ్యూసర్ అనుకుంటున్నాం, కానీ బహుశా ఆయన డైరెక్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇలాగే చెప్పారు 1948లోను 49లోను రాశారు పుస్తకం. మీడియా మిత్రులకి అందరికీ, కుటుంబ సభ్యులకి అందరికీ ముందుగా ఆహ్వానం తెలియచేస్తూ, ఈ సినిమా నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా, దేశానికి స్వాతంత్రం వచ్చింది మనకు అందరికీ తెలుసు. ఆగస్టు 15 నాడు మనం జెండా ఎగరవేసుకొని ఉత్సవాలు చేసుకుంటాం. కానీ హైదరాబాద్ స్టేట్ విమోచన మాత్రం 48లో సెప్టెంబర్ 17th కానీ పోలీస్ యాక్షన్తో కానీ జరగలేదు. అందులో ప్రముఖ పాత్ర వహించిన స్వామి రామానంద తీర్థ వర్ధంతి ఇవాళ. అక్కడి నుంచే ఫ్లోరల్ ట్రిబ్యూట్ తర్వాత స్వామి అసెంబ్లీ ఎదురుగా ఉన్న విగ్రహం దగ్గరకు వెళ్ళి అక్కడ ఫ్లోరల్ ట్రిబ్యూట్ కావించి సమాధి దగ్గర నుంచి మేమందరం ఇక్కడికి వస్తున్నాం. ఇదంతా యాదృచ్ఛికం కావచ్చు, కానీ ఇది చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది.
వాళ్ళ పెద్దల ఆశీర్వచనంతో ఇంత మంచిగా, అంటే ఒక 24 కళలు, సంగీతం అవసరమే, మంచి యాక్టర్ అవసరమే, అలాగే మంచి కెమెరామెన్ అవసరమే. అలాగా 24 కళలతోని సమ్మిళితమైన ఒక సెల్యులార్ చిత్రం తీయాలంటే అందరి కృషి నిజంగా అభినందించదగ్గ విషయం. వచ్చి కూర్చోగానే 2 క్షణాలు 5 క్షణాలు చూపించిండు, కానీ ఒక్కసారి మా చిన్నప్పటి జీవితంలోకి ఇప్పటిదాకా షేక్ గారు చెప్పినట్టుగా మా కాలం అయితే మా అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ ఆ రజాకార్ మూమెంట్లో జరిగిన అనేక అరాచకాలు కావచ్చు, కథలుగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి, అలాగే వీళ్ళందరూ హైదరాబాద్ను వదిలేసి అరాచకాలు ఎక్కువైపోయినప్పుడు ఊళ్ళు ఖాళీ చేసి వీళ్ళు వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన తలదాచుకున్న కథలు, ఇవన్నీ వింటూ పెరిగిన వాళ్ళం. వాళ్ళు చెప్పినప్పుడల్లంతా మనం విజువలైజ్ చేసుకుంటాం, ఏదో మనసులో తిరుగుతుంది కథల్లాగా, మాకు అలా జీవితాల్లో ముడివేసుకున్నాము. దానిలోకి ఒక్కసారి మా బాల్యంలోకి ఒక్కసారి తీసుకుపోయినట్టుగా అనిపించింది. బ్యూటిఫుల్ మ్యూజిక్, రియలీ మంచి కంచు కంఠం, చక్కని స్వరంతో చెప్పిన ఎంతో బాగుంది అదంతా. ఇలాంటి ఈ కథ గురించి చాలాసార్లు అనేక సార్లు నన్ను పత్రికా ప్రముఖులు కావచ్చు, రచయితలు కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. నా మహాభాగ్యంగా తలుస్తున్నాను. 100 ఏళ్ల కథకు వందనాలు అని గొల్లపూటి మారుతిరావు గారు మా ఆఫీస్లోకి వచ్చి దాన్ని అంతా రికార్డ్ చేసి ఎంతో చక్కగా వాళ్ళు అప్పుడు ఆడియో రిలీజ్ చేశారు. ఇప్పుడంతా వీడియోలో అన్నీ సోషల్ మీడియా బాగా అయిపోయింది, కానీ అప్పుడు ఆ కాలంలో ఆడియో కథ రిలీజ్ చేశారు. దానికి చాలా ఎంత గొప్పగా చేశారు అంటే ఈ కథ. అలాగే కారా గారు, కాళీపట్నం రామారావు గారు కూడా మళ్ళీ అడిగి తెప్పించుకున్నారు. ఈ కథను తెప్పించుకుని నాన్నగారి ఫోటోగ్రాఫ్తో పాటు ఆ కథను అక్కడ వాళ్ళ లైబ్రరీలో ప్రదర్శించుకున్నారు. ఇలా అనేక సార్లు ఈ కథ గురించి చాలామంది అడగడం అనేది, అంటే ఈ కథకున్న ప్రత్యేకత ఒక్కసారి మీకు ఆ చారిత్రక పుటల్లోకి మనం తీసుకెళ్ళిపోతుంది. అంటే వెనక్కి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయి ఎంతమంది త్యాగాలతోని మనం ఇంత స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం.